బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మెట్పల్లి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గిఫ్ట్ ఏ స్మైల్ భాగంలో మొక్కలు నాటారు. అనంతరం కార్యకర్తలు ప్రజాప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ముదోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి వైఖరికి నిరసనగా ముదోల్ మాజీ జెడ్పీటీసీ లక్ష్మీ నరసగౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. ముదోల్ మండలంలోని తరోడ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజీనామా లేఖను పోస్టు ద్వారా అధిష్టానానికి పంపుతున్నామని వెల్లడించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సరైన వసతులు లేవని, ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ఇప్పటివరకు సరఫరా చేయలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులతో సహా కలిసి రోడ్డుపై బైఠాయించారు. నిరుపేద ప్రజల సొంతింటి కల నెరవేరడానికి ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అమరావతిలోని సిఆర్డీఏ పరిధిలో నిర్మించబోతున్న 50,000కు పైగా ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు కూడా నాటారు. టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు గన్మెన్లను ఏపీ ప్రభుత్వం తొలగించింది. గత 3 రోజులుగా కన్నా గన్మెన్లను విధులకు రావడం లేదు. దీనిపై ఆరా తీస్తే కన్నాకు భద్రతను ఉపసంహరించినట్టు తేలింది. మరోవైపు కన్నాకు గన్మెన్లను తొలగించడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. జనని చారిటబుల్ ట్రస్ట్, శంకర కంటి ఆసుపత్రి మరియు జిల్లా అంధత్వ సంస్థ సహకారంతో మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కంటి వైద్య శిబిరంను నిర్వహించారు. నూజివీడు మున్సిపాలిటీలో కుక్కలు వీరవిహారం చేస్తున్నాయి. అప్సరా థియేటర్ వెనుక రామాలయం గుడి సెంటర్, బి ఫార్మసీ కాలేజ్, బాపునగర్లో ఒకే కుక్క 7 మీద దాడి చేసింది. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో 4 చికిత్స అందించారు. ఆర్టీసీ అధికారులు అవుట్సోర్సింగ్ డ్రైవర్లను వేధిస్తున్నారని ఆర్టీసీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శి రాధాకృష్ణ గోపిస్వామి అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కనీసం స్పందించడం లేదన్నారు. గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ వర్షం నీటితో చెరువును తలపిస్తుంది. రాత్రి కురిసిన వర్షానికి ఆర్టీసీ బస్టాండ్ చెరువులా మారిపోయింది. దీంతో ప్రయాణికులు బస్టాండ్లోనికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ పరిధిలోని బూత్ లెవెల్ ఏజెంట్లు మరియు క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఓటర్ లిస్టులో ఉన్న అవకతవకలపై చర్చించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఇటీవల జరిగిన దాడి కేసులో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా పోలీసులు వైసీపీ నాయకులకు ఒత్తాసు పలుకుతున్నారని బుద్దా వెంకన్న అన్నారు. నర్సరావుపేటలో జరిగిన విలేకరుల సమావేశాన్ని మాట్లాడుతూ సుబ్బారావు అనే వ్యక్తిపై పీడీ యాక్ట్ పెట్టారని, దమ్ముంటే తమపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించాలని సవాల్ విసిరారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కాంగ్రెస్తోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిరుగు రుద్రరాజ్ అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందన్నారు. విశాఖకు వచ్చే నెలలో శ్రీ రాహుల్ గాంధీని తీసుకొస్తామని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఉద్యమానికి ఆయన మద్దతు ప్రకటించారన్నారు. థ్రిల్ సిటీలో యువనేత తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, వెగ్గే మల్లేశంలు పాల్గొన్నారు. కల్తీ మద్యం అమ్ముతున్న వ్యక్తిపై తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి పీడీ యాక్ట్ పెట్టామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. నిందితుడు ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి నకిలీ మద్యం తీసుకువచ్చి అక్రమంగా విక్రయిస్తున్నాడని తెలిపారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, మరీ ముఖ్యంగా ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకుండా నీటి నిల్వ ఉండడం వల్ల దోమలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. వాటి ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే దోమల నివారణకు అందరూ కృషి చేయాలని మంత్రి సూచించారు. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం 3 మామిళ్ల తండాలో విషాదం చోటు చేసుకుంది. పాము కాటుకు తండ్రి కొడుకులు 2 మృతి చెందారు. ఆదిలాబాద్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో 2 బాలికల కాళ్ల మధ్యలో పాము వెళ్ళింది. దీంతో వారు ఆందోళనకు గురి కావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యుడు ప్రమాదం ఏమీ లేదని తేల్చి చెప్పారు. ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దొంగిలించిన నిధులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏలూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు. సీఎం జగన్ అసమర్థ పాలనలో ప్రాథమిక విద్యగా మారిందని తెలుగుదేశం సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో 6 లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరు జిల్లా గురజాలకు చెందిన గుజ్జు రేష్మా జ్యోతి, పేరుపోగు లోకేష్ పక్క ఇళ్లలో నివసిస్తుండేవారు. వాళ్ళు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంతో చిన్న ఇబ్బందులతో ఉన్న ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం జరుగుతుందని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తావేటి వనిత తెలిపారు.
విశాఖలో 18 రోజులుగా నిరవర దీక్ష చేస్తున్న ఆదాని గంగవరం పోర్టు కార్మికులకు టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. కోటి కోసం కోటి తిప్పలోనే నగ్న సత్యం తెలియక గంగపుత్రులు తమ భూములని ఆదాని గంగవరం పోర్టు యాజమాన్యానికి అప్పగిస్తే అదే యాజమాన్యం గంగపుత్రులని రోడ్డున పడేశారని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు.